హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ గాడ్జెట్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అలాగే దీని ప్రైస్ ఎంత, ఎక్కడ అవైలబుల్గా ఉంది, దీని లుక్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి ₹1000, ₹1500 బడ్జెట్లో బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి కదా, రెగ్యులర్గా మనం ఇంట్లో వాడేవి, లేకపోతే హాస్టల్లో మన స్టూడెంట్స్ వాడుతూ ఉంటారు కదా, అలాంటివి ఎలా ఉంటాయి అంటే మనకి మొత్తం కూడా ప్లాస్టిక్ బిల్డ్తో వస్తూ ఉంటాయి. కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా టోటల్గా మనకి వుడ్ బాడీతో వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే వుడ్ బాడీ ఉంటే మీకు బేస్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది రెగ్యులర్ ప్లాస్టిక్ బిల్డ్తో కంపేర్ చేసుకుంటే. ఇది మనం రెగ్యులర్గా అబ్జర్వ్ కూడా చేయొచ్చు. సో అలాంటి బిల్డ్ క్వాలిటీతో, అది కాకుండా మేజర్గా మనకి దీని లుక్ చూసారు కదా, చాలా ప్రీమియంగా ఉంటుంది. ఇంట్లో టేబుల్ మీద పెట్టుకున్నా కానీ, లేకపోతే ఆఫీస్లో టేబుల్ మీద పెట్టుకున్నా కానీ, సో కొంచెం చూడటానికి కూడా కొంచెం ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి 4 స్పీకర్స్ ఉంటాయి. టోటల్ పవర్ అవుట్పుట్ మీకు 20 వాట్స్ అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది అనమాట. సో దీన్నే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇది ప్రజెంట్గా మీకు ₹1500 ఉంటుంది. iGear అనే బ్రాండ్కి సంబంధించిన ఎన్సెంబుల్ అనే మోడల్ ఎక్స్ట్రా బేస్ బ్లూటూత్ స్పీకర్ అనమాట. వుడ్ బ్లూటూత్ స్పీకర్ ఇది యాక్చువల్గా చెక్కతో తయారు చేసిన స్పీకరు. సో మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ నచ్చితే కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ బాక్స్ పైన మనకి iGear అనే బ్రాండింగ్ ఉంది. అలాగే ఇక్కడ మోడల్ ఎన్సెంబుల్ ఫీల్ ద సోనిక్ థండర్ అని ఉంది. అండ్ దీంట్లో ఎక్స్ట్రా బేస్, హెచ్డి సౌండ్, అలాగే బ్లూటూత్ టెక్నాలజీ, ఇది బ్లూటూత్ 5తో కనెక్ట్ అవుతుంది. అండ్ USB ద్వారా కూడా మీరు పాటలు అయితే వినొచ్చు. అండ్ రీఛార్జబుల్ బ్యాటరీ, దీంట్లో మనకి 2400 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మీకు నియర్లీ 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదు. అండ్ మనకి మైక్రో SD సపోర్ట్ ఉంది. అండ్ FM రేడియో కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. ఒకవేళ మీ సిటీలో FM ఉందనుకోండి, దాన్ని కూడా మీరు యూజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ రాశారు, అవి కూడా మనం ఒకసారి చూద్దాం. ఫీచర్స్ అని ఇక్కడ రాశారు కదా. పవర్ అవుట్పుట్ మనకి ఎంత వస్తుంది, 20 వాట్స్ పవర్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజెస్ మనకి 150 Hz నుంచి 18,000 Hz వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు బ్యాటరీ 2400 అని ఉంది. అండ్ బ్లూటూత్ 5 వైర్లెస్ రేంజ్, అంటే మీకు బ్లూటూత్ రేంజ్ ఎంత ఉంటుందంటే 10 మీటర్స్ వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ మీకు దీని వెయిట్ 1 kg అని రాస్తుంది. ఛార్జింగ్ ఏమో మీకు రెగ్యులర్గా 5 వోల్ట్స్ ఛార్జర్తో మీరు ఛార్జ్ చేసుకోవాలి. బాక్స్ మీద మీకు ₹3000 అని ఉంది, కానీ అమెజాన్లో మీకు ఇది కేవలం ₹1500 బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి మీరు దీన్ని పర్చేజ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇవి బాక్స్ మీద మనకు వచ్చిన డీటెయిల్స్. ఓవరాల్గా దీని లుక్ చూస్తే చాలా బాగుంది. ఒకసారి మనం ఓపెన్ చేసి ఈ బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. ఒక చిన్న స్టిక్కర్ ఉంది. సో లోపల మనకి ఒక వుడ్ స్పీకర్ అయితే ఉంది డైరెక్ట్గా. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. మీ రెగ్యులర్ ఫోన్ ఛార్జర్తో దీన్ని ఛార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మనకి స్పీకర్ ఇలా ఉంటుంది. స్పీకర్ చూసారు కదా, చాలా ప్రీమియంగా ఉంది. టోటల్గా ఇది మనకి వుడ్ బిల్డ్ అనమాట. చూడటానికి కూడా ఎక్సలెంట్గా ఉంది. చూసారు కదా, మనకి ఓల్డ్ క్లాసిక్ స్టైల్లో మన ఇంట్లో ఉండేవి కదా, అప్పట్లో మన చిన్నప్పుడు కాలంలో ఉండేవి. మా ఇంట్లో కూడా ఉండేది ఇలాంటి స్పీకర్ ఒకటి. సో అలాంటి స్పీకర్ ఇది చాలా బాగుంది. అండ్ మీకు చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి గ్రిప్స్ అయితే వీళ్ళు ఇచ్చారు, టేబుల్ మీద పెట్టుకుంటే కింద పడిపోకుండా. అండ్ ఇక్కడ iGearకి సంబంధించిన బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 4 స్పీకర్లు కనిపిస్తున్నాయి మనకి, మంచిగా వీళ్ళు ఫిట్ చేసి ఇచ్చారు. అండ్ దీనికి పైన కొన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ కంట్రోల్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ సంబంధించిన బటన్ ఉంది. ఇది వీళ్ళు స్టిక్కర్ వేశారు, అంటే ఆన్ చేసుకోవడానికి వీళ్ళు ఒక చిన్న లాక్ లాగా ఇచ్చారు వీళ్ళు, ఆన్ ఆఫ్. అండ్ దీనికి మీకు డిఫరెంట్ మోడ్స్, అండ్ మీకు ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, అలాగే మెమరీ కార్డుకి సంబంధించిన స్లాట్, అండ్ మీకు USB సంబంధించిన స్లాట్, అండ్ ఛార్జింగ్కి సంబంధించిన స్లాట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇవే మనకి వాల్యూమ్ పెంచుకోవడానికి, అలాగే మీకు నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి స్పీకర్లో వచ్చేది. ఇక్కడ మనకు ఒక సబూఫర్ స్టైల్లో వీళ్ళ యొక్క అవుట్పుట్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది కూడా చూడటానికి బాగానే ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసి దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఓకే, స్పీకర్ ఆన్ అయిపోయింది. మనకు ఒక బీప్ సౌండ్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో మనం ఒకసారి బ్లూటూత్ ఆన్ చేసి ఫస్ట్ మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేద్దాం. సో పెయిర్ ఏ న్యూ డివైస్, ఇక్కడ చూద్దాం ఏదైనా కనిపిస్తుందేమో. సో iGear ఎన్సెంబుల్ అని కనపడింది. దీని మీద ట్యాప్ చేశాను, అల్లో కొట్టాను, పెయిర్ కొట్టాను, అయిపోయింది. ఓకే, సౌండ్ అయితే వచ్చింది మనకి ఆన్ అయినట్టు. ఒకసారి మనం సాంగ్ ప్లే చేసి చూద్దాం.
ఇక్కడ మనకి ఈ బటన్స్ చూసారా, మనకి ఈ నెక్స్ట్ సాంగ్ బటన్ని 2 సార్లు ప్రెస్ చేస్తే నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది, అండ్ బ్యాక్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి ప్రీవియస్ సాంగ్ వెళ్తుంది. అండ్ ఇది మనకి ప్లే అలాగే పాస్, ఇవి కంట్రోల్స్ కూడా మనకి యూట్యూబ్లో కూడా వర్క్ అయితే చేస్తున్నాయి, చాలా బాగుంది. సో చూస్తారు కదా, సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఓవరాల్గా నాకైతే బిల్డ్ క్వాలిటీ అలాగే సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. పవర్ అవుట్పుట్ కూడా మనకి చాలా బాగుంది. అండ్ మనకి స్పీకర్స్ కూడా వుడ్ కాబట్టి బేస్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే వస్తుంది. సో ఇది మనకి జస్ట్ 1500 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు డైరెక్ట్గా మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, అలాగే మీరు డైరెక్ట్గా యూఎస్బీ ద్వారా అంటే పెన్ డ్రైవ్ డైరెక్ట్గా దీంట్లో కనెక్ట్ చేసుకొని మీరు సాంగ్స్ కూడా వినొచ్చు. అండ్ మీకు ఇది బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది, ఎఫ్ఎం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మీకు డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మీకు డిఫరెంట్ మోడ్స్లోకి వెళ్తూ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ మీకు ఈ బటన్ అయితే ఉంది. సో ఓవరాల్గా 1500 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ స్పీకర్, చాలా బాగుంది. అండ్ చాలా సింపుల్గా ఉంది, టఫ్గా కూడా ఉంది, మంచి బిల్డ్ క్వాలిటీతో వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ iGear ఎన్సెంబుల్కి సంబంధించిన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.